కటాక్షం తవ చరణనామా గురురసో మరాళానాం శంఖే మసృణగతిలాలిత్య శరణం అతస్తే నిస్తంద్రో నియతం అమునా సఖ్య పదవీం ప్రసన్నం పాదోజో ప్రతిదదతి కామాక్షి కుతుకం. కామాక్షి, నీ చరణమనే ఈ గురువుగారు ఈ హంసలకు సిద్ధమైన రసంలో ముందుకు సాగే లలిత అంటే అతి సుకుమారమైన పద్ధతిలో సామర్థ్యత కలుగునట్లుగా నడకలు ఉపదేశించారేమో. అందువల్లనే భయ సంకోచాలు లేకుండా విధిపూర్వకంగా సంతోషంతో ఆసక్తితో పద్మంతో స్నేహాన్ని నెరపటానికి అవి పూనుకుంటున్నాయి. హంసలంటే అందెలు. అవి అమ్మ పాద పద్మాలకు దగ్గరలోనివే, ఏకాశ్రితాలే. హంసలు పద్మాలు రెండు జలంతో సంబంధం కలవే. పద్మాలు అమ్మ పాదాలకు సవర్ణులు కాగా, హంసలు అమ్మకు శిష్యత్వం చేసిన వాళ్ళు ఒకే గురువు యొక్క శిష్య సంతానం కలిమిడిగా ఉండడం సహజమే కదా. మరో విషయం, శ్రీ గురు పాదం పరమహంసలైన శిష్యులకు కమల మార్గంలో ఎలా సంచరించాలో ఆ లలిత గతులను సమర్థవంతంగా దగ్గరుండి ఉపదేశించారు. ఆ సరణిలో పద్మసఖ్యం చేస్తూ హంసలు ప్రసన్నతను కలిగి పరిశీలన చేస్తున్నాయి. దధారైః సంసర్గం ప్రకృతిమలినైః షట్పదకులైః ద్విజాధీశస్వాఘా విధిషు విదధద్భిః ముకులతాం రజోమిశ్రై పద్మైః నియతమపి కామాక్షి పదయోః విరోధస్తే యుక్తో విషమశరవైరి ప్రియతమే. మన్మథ వైరికి ప్రియురాల కామాక్షి, స్వభావ సిద్ధంగా తుమ్మిదలు మలినాలు నల్లనివి, చంచలత్వం కలవి. ఇది కావడం వల్ల వాటితో సంబంధం గల పద్మాలు మరో ప్రక్క చంద్రుడినే ప్రభువును పొగిడి పద్ధతులకు విధిగా అవి మొగం ముడుచుకుంటాయి. కాబట్టి రజోగుణంతో కూడిన పద్మాలతో నీ పాదాలకు వైరత్వం తగినట్టిదే సుమా. మరో విధంగా చూస్తే ఈ వైరం నీకు తగదు. ఎలా అంటే తుమ్మిదల స్నేహం కానీ చంద్ర విముక్తం కానీ అవి కావాలని ప్రకటించడం లేదు. సృష్టి ధర్మం, నియమితమైన స్వభావం అది. వాటి తప్పు ఏదైనా ఉంటే సృష్టికర్తను అడగవలసిందే. పైగా చంద్రుడు తుమ్మెదలు, రజోతాలైన పద్మాలు, వీటితో కలిసిన విషమ సరుడైన మన్మధుని అమ్మ ఆదరించినప్పుడు కేవలం పద్మాల పట్ల విరుద్ధంగా ప్రవర్తించడమూ సబబు కాదు. మన్మథ వైరి ప్రియురాలు కావడం వల్ల పద్మాల వైర్యం ఎంత యుక్తమో ఆ కారణం వల్లే అంత అయుక్తం. కవిత్వశ్రీమిశ్రీకరణ నిపుణౌ రక్షణచ్చనో విపన్నానా శ్రీమన్నళినమసృణౌ షోడకిరణౌ మునీంద్రాణాం అంతఃకరణ శరణౌ మంద శరణౌ మనోజ్ఞౌ కామాక్ష్యా దూరితహరణౌ నౌమి చరణౌ. కామాక్షిదేవి, నీ చరణాలకు నమస్కరిస్తాను. అవి కవిత్వ సంపదను ఆస్వాదయోగ్యంగా తీర్చిదిద్దేవి, కష్టాలలో ఉన్నవారిని రక్షించేవి, శోభా సంపన్నాలైన కమలములు అవి, ఎర్ర కిరణాలు కలవి, మునీంద్రుల అంతరంగాలలో ప్రసరించేవి, నెమ్మదితనాన్ని ఆశ్రయించినవి, పాపములను హరించేవి, మనోహరాలైనవి.
परस्मात् सर्वस्मादपि च परयोः मुक्तिकरयोः नखश्रीभिः ज्योत्स्नाकलिततुलयोः ताम्रतलयोः निलीये कामाक्ष्या निगमनुतयोः नाकिनतयो निरस्तप्रोन्मीलन्नलिनमदयोः एव पदयोः. ఉత్తమోత్తమాల్లోకెల్లా ఉత్తమాలు అమ్మ పాదాలు. ముక్తిని కలిగించేవి గోళ్ళ కాంతులచే, వెన్నెలతో తులతూగేవి ఎర్రనివి, వేదాల్లో పొగడబడిన దేవతలచే మొక్కబడినవి, వికసించే కమలాళ్ళ కాంతిని ధిక్కరించే ప్రకాశం కలివి. అట్టి పాదముల యందు నేను లీనమైపోతాను. వివరణ ఏంటంటే, పరాపరణాం పరమాత్మమేవ పరమేశ్వరి, ఉత్తమోత్తమాల్లో సారభూతం. స్వభావాదన్యోన్యం కేసలయమపేదం తవ పదం మృదిమ్నా శోణిమ్నా భగవతి దధాతే సదృశతాం వనే పూర్వస్యేత్య సతతమవనే కిం తు జగతాం పరస్యేతం భేదః స్ఫురతి హృది కామాక్షి సూతియా. భగవతి కామాక్షి, నీ పాదం చిగురుటాకు రెండు స్వభావ సిద్ధంగా పోలిక కలివి. మృదువుగా ఎర్రగా ఉండడంలో సమానాలు అయినప్పటికీ బుద్ధి కుశలులకు ఒక తేడా కొట్టవచ్చినట్లు కనపడుతూనే ఉంటుంది. మొదటిది చిగురు, ఎప్పుడు వనంలో ఉంటుంది. కానీ రెండోది మాత్రం అమ్మ పాదం, జగత్తును రక్షించడాన్ని ఎప్పుడూ ఇష్టపడుతుంది. కథం వాచాలోపి ప్రకటమణిమంజేరన్నినదైః సదేవానింద్రాదీన్ విరచయతి వాచం యమజనం ప్రకృత్యాతే శోణచ్చ విరపిచ్చ కామాక్షి చరణో మనీషా నైర్మల్యో కథమివ నృణా మాంసలయతే. ఓ తల్లి, నీ పాదాల మణుల అందెలెప్పుడు తెగ మాట్లాడుతూ ఉంటాయి. కానీ ఇంద్రాది దేవతాన్నికాన్ని మునులను మాటలను నియమించే మౌనులుగా నీ పాదం తయారు చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఎర్రనిది అయిన అంటే రజోగుణం నీ చరణం మానవులకు నిర్మలమైన బుద్ధిని ఎలా వృద్ధి పొందిస్తున్నదో కదా. విరుద్ధము అయినటువంటి ఇలాంటి విషయాలు అమ్మలోనే ఒక చోట కనిపిస్తాయి. అమ్మ లోకాతీత. చలతృష్ణా వీచి పరిచలన పర్యాకులతయా ముహుర్భ్రాంత్వా తాంతః పరమశివ వామాక్షి పరవాన్ తితిర్షుః కామాక్షి ప్రచురతర కర్మాంబోధిమో ఆవం కదా లప్స్యేతే చరణమణి సేతు గిరిసుతే. గిరిజ పరమశివుని అర్ధాంగి. కలత చెందిస్తూ వీస్తున్నాయి ఆశలు కోరికలు అనే తరంగాలు. వాటి వెంట సుళ్ళు తిరిగి తిరిగి బాగా అలసి స్పృహ తప్పుతున్నాయి. కర్మల రూపమైన ఈ సముద్రాన్ని దాటాలనే తీవ్రమైన కోరిక గల నేను నీ చరణాలనే మనుల వారధిని ఎప్పుడు పొందగలనో కదా తల్లి. అమ్మవారి పాదాలనే వారధి ఉంటేనే జీవుడు ఆశా తరంగితలై
బ్రహ్మాస్పదాలైన కర్మ సముచ్చయ రూప సంసార సముద్రాన్ని దాటగలుగుతాడు. శ్లోకంలోని సేతు శబ్దం విశేషమైంది. శ్రీదేవి ప్రణవమే సేతువు. విశుష్యంత్యా ప్రజ్ఞా సరతి దురిత గ్రీష్మ సమయ ప్రభావే సంక్షీణే సతి మమ మనః కేకినిసు చ త్వదీయ కామాక్షి స్ఫురిత చరణాంబోధ మహిమా నభోమసాటోపో నగపతి సుతే కిం న కురుతే. 78 కామాక్షి నగరాజ తనయ, పాపమనే మండుటెండల ప్రభావానికి నా ప్రజ్ఞ అనే నది ఎండిపోతూ ఉన్నది తల్లి. నా మనస్సనే నమలి దుఃఖిస్తున్నది. నీ పాదమనే మేఘం శ్రావణ మాసపు సంరంభాన్ని ఎందుకు ప్రకాశించడం లేదు చెప్పు తల్లి. వర్షాగమ కాలం మేఘగర్జన నమలికి ఆనందాన్ని ఇచ్చేది. వినమ్రాణం చేతో భవనవలభీసీని చరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూత తమసి అసీమా కామాక్షి స్వయం అలఘు దుష్కర్మలహరి విఘూర్నంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే. కామాక్షి, నీకు ముక్కువారి మనస్సని భవనపు మేడపై ప్రాంగణంలోని చీకట్లను పొగుడుతూ నీ పాదమనటి గొప్ప దీప ప్రకాశాన్ని ఉంచుతున్నావు. అంతులేని చెడు కర్మల ప్రవాహం మిడుతల దండువలే తనంతట తానే పరిగెత్తుకొచ్చి అందులో దుమికి శాంతిని పొందుతున్నది. విరాజంతి సుక్తి నఖ కిరణ ముక్తామణితతే విపత్పాథో రాసౌ తరిరపి నరాణాం ప్రణపతా త్వదీయః కామాక్షి ధ్రువం అలఘు వక్రిర్భవవనే మునీనా జ్ఞానాగ్రేః అరణిః అయం అంగ్రిః విజయతే. తల్లి, నీ పాదం ముచ్చపు చిప్ప, గోళ్ల కాంతులు అందు జనించిన ముత్యాల రాశి, మ్రొక్కే జనులకు కష్టాల కడలిని దాటించే నావ, సంసారమనే అరణ్యానికి కార్చిచ్చు మునుల యొక్క జ్ఞానాగ్నిని పుట్టించే అరణి. అట్టి నీ పాదానికి జయము జయము తల్లి.